గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శివాన్వితాయే చ శివాన్వితాయ నమ శివాయే చ నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో. ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అని అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో, ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతెన ఉంటేనే చెయ్యాలా, లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా? అసలు ఆ రోజున పొద్దున్న నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి. సరే అమ్మా. క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది? పాల సముద్రం మనకి మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది, లక్ష్మీ అమ్మవారు వచ్చింది అని చెప్తాను. అవును. మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని, స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాల సముద్రం నుండి బయటికి వచ్చారు, ఉద్భవించారు. ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది. మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో. తులసి కళ్యాణం అనేది అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనేదేం లేదు. ఓకే, చేసుకోకూడదు అనేదేం లేదు. మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు, లేదు అని అంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు, కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు కళ్యాణము అని అంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతు అంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా? తులసి కళ్యాణంలో కూడా దేవాలయాల్లో ఆచరిస్తారు, మనం ఇళ్లలో ఆచరించలేం. వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే. తులసి కళ్యాణంలో కూడా కళ్యాణం అంటేనే వివాహ తంతు అంతా ఉంటుంది, దేవాలయాల్లో ఆచరిస్తారు. శాస్త్రోక్తంగా దేవాలయంలో చేసుకుంటారు, ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం. తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం. ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు. ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, పూజా విధానం, పంచోపచార చేయొచ్చు. ఓకే, పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన, షోడశోపచార పూజ చేయొచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇళ్ళలో శుభ్రంగానే పెట్టుకొని ఉంటారు. ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి చెట్టు పెట్టుకొని ఇంకా షోడశోపచార పూజ, దామోదర అష్టకము, తులసి అష్టకము, ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు. ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి, పసుపు తాడు, పసుపు కొమ్మ, ఓకే, 9 పోగులు కానీ 11 పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి. వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి, కట్టచ్చు. తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో, లేదా 2 బ్లౌజ్ పీసులు, గాజులు. ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పింది. ఏంటంటే అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఏకాదశి వ్రతాలు అన్నీ చేస్తుంటారు అనమాట. ద్వాదశి, ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి. ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు. ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు. గొప్ప మహర్షి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు అతిథిగా రావాలి, భోజన స్వీకారం చేయాలి, మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు. సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానానికి నదికి వెళ్తారు.
ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ద్వాదశి తిథి అయిపోయే లోపే భోజనం చేయాలి. అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము, ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు. ద్వాదశి తిథి అయిపోయే లోపే మనం భోజనం చేయాలి. ఒకవేళ ఉదయం 6 గంటలకే తిథి అయిపోతుందంటే 6 గంటల లోపే భోజనం చేయాలి. ఓకే, ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, ఫలితం రాదు. ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు, లేట్ అయిపోతుంటుంది. రాజు అరే ఏకాదశి తిథి వస్తుంది, ఎలా నేను వ్రతం ద్వాదశి తిథి అయిపోతుంది, నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు. ఇప్పుడు నాకు ఒక్కటి అర్థం అవ్వలేదు, ఏకాదశి ఉపవాసం ఉన్నాం, ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి, ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటది, ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా, అంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ? ఒక్కరోజే. ఇప్పుడు ఏకాదశి తిథి మనకి సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటే ఆ తిథి ఏకాదశి, ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం. ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా, ప్రారంభం అవుతుంది కదా. అవును, అయిపోయే లోపు అన్నారు. అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినొచ్చు. ఓకే, స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు. అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో, ఎండ్ అయిన తర్వాత ద్వాదశి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి రావడము, అవును, మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము, అర్లీగా ఉదయాన్నే 6కి 7కే ద్వాదశి తిథి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిథి కూడా త్వరగా వచ్చేస్తుంది, నైట్ వచ్చేసి అలా. ఓకే, అలాంటి టైంలో ద్వాదశి తిథి అయిపోయే లోపలే చేసుకోవాలి. కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి 2 రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు, అప్పుడు ఎట్లా చేయొచ్చు? ఏకాదశి తిథి వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమి తినకూడదు, పలహారం మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం, రైస్ ఏది తీసుకోకూడదు, అన్నం, టిఫిన్స్ ఆరోగ్యరీత్యా తినొచ్చు, పలహారం ఆరోగ్యరీత్యా. ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్యరీత్యా చేయాలి, ముందుగా మనం ఇది గమనించుకోవాలి. ఏకాదశి మరుసటి రోజంతా ఉపవాసం చేస్తాం, ద్వాదశి పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు. ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే, ఉండకూడదు కూడా. ఏకాదశి వ్రతం ఫలితం రాదు. మనం ఏకాదశి వ్రతం అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి, తినేసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా, అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు, లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్ లోనే మళ్ళీ తినాలి అని చెప్పి. అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే, అంటే హెవీగా తినకూడదు. మనం ముందు రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్ గా, అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి, అన్నాన్నే స్వీకరించాలి. ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు. మళ్ళీ టిఫన్ అది చేస్తారంటే చేయకూడదు, టిఫన్ ప్లేస్ లో అన్నమే తినాలి, కొంచెమైనా తీసుకోవాలి, హెవీగా తీసుకోకూడదు. ఓకే ఓకే, అలా. మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా, ఉదయం కూడా చేసుకోవచ్చా? సాయంకాల సమయంలోనే. సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న నుంచి ఉపవాసంలో ఉండాలా? ఉండాలి. ముందు ఏకాదశి రోజు ఉన్నాము, ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా? కంప్లీట్ కాకనే తినేయాలి. ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసి ఉంటుంది, అవును, సాయంత్రానికి ఉండదు, మనం తినేసేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి, ఒకవేళ సాయంకాలం ద్వాదశికి ఉపవాసం చెప్పలేదు, తినేసి సాయంత్రం పూజ చేసుకోవాలి. ఓహో, తినేసి చేయొచ్చు పూజ అంతా, ఈ కళ్యాణం అంతా తినేసి, ఎందుకంటే సాయంత్రమే చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి. ద్వాదశికి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇలా ఆ రాజు మనం కథలో అంబరీషుడు గంగ స్వీకరిస్తాడు. దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు. వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా, ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు. ఎవరిని శరణు కోరాలి ఇంకా రాజు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు, ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు. ఎందుకు ఇలా నాకు
నేను మీ మీద భక్తితోనే చేస్తాను, నేను అతిథికి అగౌరవపరచలేదు, మీ మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను, నేనేం భోజనం కూడా చేయలేదు, గంగ మాత్రమే స్వీకరించాను, మీకు తెలియదంటూ ఏమీ లేదు అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ. దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, ఆయనకు కూడా లేదు అంటారు. ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పరిగెత్తిపోయి శివుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, మేమేం చేయలేమని చెప్తారు. ఇంకా లాస్ట్కి నారద ముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తారు. ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికి, రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు, ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది ఆగేలాగా లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధేయపడతాడు. ఓకే, వేడుకుంటాడు. ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి, వదిలేయండి, మీరు కొంచెం శాంతపరచండి, మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కు తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు. దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది. అది ఈ వృత్తాంతం అంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింది. ఓకే ఓకే. అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం అన్నమాట. అంటే ఈ రోజున ఈ కథ వినటం గానీ చదవటం గానీ చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ముఖ్యమైనది, విశేషమైనది. మనం ఏం చెప్తాం? భగవత్ ఆరాధన అని చెప్తాం. అవును, భగవద్ ధ్యానం. ఏది చేసినా, శ్రవణం చేసినా, విన్నా చూసినా మంచి ఫలితమే వస్తుంది. ఈ రోజు కూడా ఈ కథ విన్నా, మనం భగవంతుని గురించి తెలుసుకున్నా, కృష్ణుడి గురించి విన్నా, ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు పూజా ప్రాసెస్ చెప్తున్నాం కదా, మనము షోడశోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం. అందరూ 2 జాకెట్ పీసులు, పళ్ళు అలా ఇస్తారు. ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం. అవునా? 2 ఉసిరికాయలు. ఎందుకని? మనకి సాక్షాత్తు జగద్గురువులకే బ్రాహ్మణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చి జగద్గురులే స్వీకరించారు. కనకదార స్తోత్రం. అవును, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడి అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది. అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా, లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి. తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి. మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దానం ఇవ్వడము, తినడము అనేది శాస్త్రము, సైన్స్ రెండు. మనకు జబ్బులు ఎక్కువ, వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు. మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల. ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి. అవును, అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం. ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ తీసుకోవాలి అంటారు, మన బాడీకి సెట్ అవ్వడానికి, మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి. ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికంతా మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే, ఉసిరికాయలను మనం తాంబూలంలో 2 ఉసిరికాయలే. ఓకే. లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి, దానం ఉసిరికాయలు దానం చాలా మంచిది. ఓకే. అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే, మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఉసిరికాయ దానం. తీసుకున్నా మంచిదే, ఇచ్చినా మంచిదే. లక్ష్మీ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే. జగద్గురులే తీసుకున్నారంట, మనం ఎంత చెప్పు, అది ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం. అవును, అవునా కదా? అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం, అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే కనకదార, అది కూడా చేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా చాలా మంచిది. ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఓకే. ఒక శ్లోకం కూడా ఉంది, ఒక 16 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏంటండి ఆ శ్లోకం? తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే
ఈ శ్లోకం 16 సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది. నిత్యము చదువుకున్నా చాలా మంచిది. ఓకే, అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా? విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా, ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం. 16 సార్లు చదువుకున్నా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా, లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా? ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు, లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం. ముందుగా ఒక విషయం ఏంటంటే అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం. అంటే ఒక మనం గోడకు పెట్టేస్తాం కదా, ఇది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చెయ్యాలి, తులసి ప్రదక్షిణ. కానీ ముందర చేస్తాంగా, తిరిగేటట్టు చేయకపోయినా? అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చా? ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు? 3, 5, 1 ఏది చేసినా భక్తి కొలది కదా. మరి 16 సార్లు తిరగొచ్చు అంటారా? చదువు అందరూ 16 సార్లు తిరగలేరు కదా. ఏముందండి, అక్కడక్కడే కదా. అందరు తిరగలేరు కదమ్మా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. మనం ఏ పూజ చేసినా భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన. అవును, అంతే. ఓకే, ఇలా చేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఓకే, తిని ఆచరించవచ్చు ఈ పూజ. నియమం అయితే ఏమీ లేదు. ఏం లేదు. అండ్ ముత్తైదువులకి వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి. ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. అక్కడక్కడే కాదు, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి. ఈ 3 నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సంతోషం అండి. నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు. నేనే అనుకుంటున్నా మనసులో, మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం, ఏమైనా తెచ్చారా లేదా అని అడిగారు. అయితే నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన జరగాల్సిందే అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ దీపారాధన సరే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే మళ్ళీ ఇందులో కూడా రకరకాల సందేహాలు, ఇలా చేస్తే తప్పేమో, అలా చేస్తే తప్పేమో అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అసలు చేయని దానికన్నా చేస్తే బాగుంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్తే బాగుంటుంది, కానీ ఈ అనుమానాలతో పూజలు చేయకూడదు. అసలు నిజంగా నిత్య దీపారాధన అనేసరికి ఈ నూనె వాడొచ్చా, ఇన్ని ఒత్తులు వేయాలా, ఈ సమయంలోనే చేయాలా, హస్బెండ్ చేయాలా, వైఫ్ చేయాలా, ఇంట్లో ఎవరేం చేయొచ్చా, రకరకాల సందేహాలు. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. సరే అమ్మా. ఫస్ట్ దీపారాధన ఎలా వెలిగించాలి? ఫస్ట్ మన మనస్సులో జీవన జ్యోతి అనేది వెలగాలి. మన మనస్సులో ఫస్ట్ మనం దీపజ్యోతిని వెలిగించుకుంటే మనం ఆటోమేటిక్గా నిత్య దీపారాధన చేసుకుంటాం ఇంట్లో. మనం లేచి ఈ టైంకే చేయాలి అనేది ఒక డిసిప్లైన్గా ఒక సంకల్పం చేసుకోవాలి. నిత్య దీపారాధన ఏ వేళకంటే ఆ వేళకు చేసేద్దాంలే, ఏ వేళకు పడితే ఆ వేళకు లేచి దీపం పెట్టేదే కదా, ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం దీపం పెడుతున్నాము అంటే అది మన ఇంటికి లక్ష్మీ కళను తెస్తుంది, మన ఇంటికి రక్షగా ఉంటుంది ఒక దీపం అనేది, దీప జ్యోతి కాంతి అనేది. ఇంట్లో ఒక వారం రోజులు దీపం పెట్టకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. మనం పెద్ద పెద్ద స్తోత్రాలు, పారాయణాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిత్యం దీపారాధన ఎలా చేసుకోవాలి? సూర్యోదయానికి మునిపే చేసుకోవాలి నిత్య దీపారాధన. లేదు అలా కొంచెం వేలు కాదు, బిజీ షెడ్యూల్లో ఉన్నాము, 7 లోపు ఎవరు చేయాలి? ఇంటి యజమాని దీపం పెట్టాలి, చాలా మంచిది. వీలు కానప్పుడు ఎవరైనా దీపారాధన చేయొచ్చు. వీళ్ళే ఖచ్చితంగా చేయాలి అనేదేం లేదు. ఓకే, వాళ్ళు చేస్తే చాలా మంచిది. వాళ్ళు చేయనప్పుడు వైఫ్ చేసుకోవచ్చు, భార్య. అంటే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. హస్బెండ్ కనుక చేస్తే అది అందరికీ వర్తిస్తుంది, కుటుంబానికి. భార్య చేస్తే ఒక తనకే వర్తిస్తుంది. అలాంటప్పుడు మిగతా వాళ్ళ క్షేమం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి యజమానే ఖచ్చితంగా చేయాలి అంటుంటారు కదా. అంటే భార్య కుటుంబ క్షేమం గురించి ఆలోచన చేయదా? ఆలోచిస్తుంది, కానీ చేసిన ఫలితం మాత్రం తనకొక్కదానికే వర్తిస్తుంది అంటారు. ఎవరు చూసారండి? మనం చూసామా? చెప్తూ ఉంటారుగా రకరకాలుగా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా. కానీ భార్య ఆలోచన చేయదా? చేస్తుంది. అసలు ఫస్ట్ తన గురించి తాను కన్నా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. భార్య అంటే తల్లి తర్వాత తల్లి. అలాంటిది ఇంటికి యజమానురాలు, గృహలక్ష్మి గృహే అన్నారు. అలాంటి గృహలక్ష్మి ఆలోచన చేయదా? చేస్తుంది. ఇక్కడ మెయిన్ వీళ్ళు పెడితే మంచిదా
యజమాని పెడితే మంచి, యజమాని పెట్టాలి, శాస్త్రంలో యజమాని పెట్టాలి అనేది ఉంది. ఎందుకంటే అది కూడా ఎందుకు, అబ్బాయిలకి అంత డిసిప్లిన్ ఉండదు, మెయిన్గా వాళ్ళంతా పాటించలేరు అనే ఒక దాంతో వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళు కూడా మన శాస్త్రాలని పూజల్ని అన్నీ తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయాలి వీటన్నిటిలోనూ అని ఇది పెట్టారు. ఓకే, వాళ్ళు పెడితే చాలా మంచిది, కానీ ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళకే ఉంటుంది అనేది అబద్ధం. ఓకే, ప్రతి ఇల్లాలు వాళ్ళ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది. ఆమె దీపం పెట్టి నేను ఒకటే బాగుండాలని అనుకోదు కదా. ఒకవేళ స్వార్థంగా ఆమె ఒకటే బాగుండాలి అనుకుంటుంది, అనుకున్నా కూడా ఆమె బాగుండాలి అంటే ఆమెను ఎవరు చూసుకుంటారో వాళ్ళ భర్తనే చూసుకుంటారు, ఆటోమేటిక్గా ఆయన బాగుంటాడు. ఓకే, అవునా కదా. ఒకవేళ స్వార్థంగా ఆలోచన చేసినా కూడా. ఇప్పుడు దీపం ఎలా పెట్టాలి, ఈ కన్ఫ్యూజన్ అందరిలో చాలా ఎక్కువ అయిపోయింది. ఆ నూనె, ఈ నూనె, ఇన్ని ఒత్తులు, అన్ని ఒత్తులు అని. 3 ఒత్తులు వేసుకుంటే త్రిమూర్తులకి సంబంధం. ఓకే, ఒక్కొక్క ఒత్తి బ్రహ్మ, విష్ణువు, శివుడు. 3 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు, 2 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు, 1 ఒత్తి పెట్టరాదు, వేయకూడదు. ఓకే, ఇంకా 4, 5 అనేది అది మన ఇష్టం. అది ఇంకా అది అంటే వెయ్యొచ్చా, అట్లా వెయ్యొచ్చు వేయకూడదు అనే విషయం పక్కన పెడితే మన ఇష్టం అంతే. అది 6 ఒత్తులు వేసి మంగళవారం పూట పెడతారు సుబ్రహ్మణ్య స్వామికి, ఆయన షణ్ముఖుడు కాబట్టి 6 ఒత్తులతో చేస్తారు. మనం ఏ దేవి దేవతలను ఆరాధిస్తున్నాం అనే దాన్ని బట్టి పోతే నిత్యము మనము 3 ఒత్తులతో కానీ 2 ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు వాడే నూనెని బట్టి కూడా అంటే మనకు ఫలితాలు ఉంటాయా? వాడే నూనెని బట్టి ఫలితాలు ఉంటాయా అనేది అయితే నేను చెప్పను. నిత్యము ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఆ నూనె ఈ నూనె దానికంటే మనం భక్తితో చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. కానీ చాలా వరకు దీనికి ముందే చెప్పాను, మనం ఫస్ట్ మన మనస్సులో జ్యోతిని వెలిగించుకోవాలి. భగవంతుని పైన నమ్మకం, ప్రేమ. నేను ఇది భగవంతుడు మీరు ఈ నూనెతో పెడుతున్నారా, ఇన్ని ఒత్తులు వేస్తున్నారా, ఇవన్నీ ఏది చూడరండి. ఇదంతా ఏది చూడరు. ఇది మనం డిసిప్లిన్ గా ఉండడానికి మాత్రమే ఇదంతా. ఇప్పుడు మనం నిత్యము లేవాలి, దీపం పెట్టుకోవాలి అనేది మనకి ఉంటే మనం ఖచ్చితంగా అర్లీగా లేసి దీపం పెట్టుకుంటాం. మనం డిసిప్లిన్ గా ఉండడానికి ఇవన్నీ వచ్చినాయి తప్ప దేవుడు ఇలానే పెట్టండి, ఇలా పెడితేనే నేను చూస్తాను అనేది ఎక్కడా చెప్పలేదు. ఓకే, మనం బాగుండాలనే ఏదైనా కూడా ఎలా పెట్టాలి దీపం. దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీపానికి పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలతో అలంకరణ చేయాలి. ఏ అలంకరణ లేకోకున్నట్టు దీపం పెట్టకూడదు. ఓకే, అంటే దీపారాధన అయిపోయిన తర్వాతనేనా ఇవన్నీ? ముందే పెట్టిన తర్వాతే దీపారాధన చేయాలి. ఓకే, చేసుకున్న తర్వాత ముందుగా మీరు దీపం ఎవరి కోసం పెడుతున్నాం? కుటుంబ క్షేమం కోసం, భగవంతుడి మీద భక్తి. ఆ దీపంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సపరేట్గా ఫొటోస్, విగ్రహాలు, విగ్రహారాధన ఇంట్లో తక్కువ. ఆయన దీపజ్యోతిలోనే ఉంటారు. మనము శివుడిని పెట్టుకుంటాం, విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం, అమ్మవారిని పెట్టుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామి చాలా తక్కువ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆ దీపజ్యోతిలో మనం దర్శించాలి. అలా దర్శించాలి అంటే మన మనస్సు, మన బుద్ధి నిమగ్నమై ఉండాలి. ఏదో దీపం పెట్టేశాము, ఏది చేసినా భౌతికంగా చేయకూడదు, మానసికంగా చేయాలి. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే ఇవాళ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు. అది తప్పు, ఏమీ అయిపోదు. అది మన మైండ్ అంతే. అని ఇవాళ ఇంట్లో దీపం పెట్టాలా, నాకు ఇలా అయింది, ఇవాళ దీపం పెట్టలే, నా మనసు అదోలా ఉంది. దేవుడైతే శాడిస్ట్ అయితే కాదు. నువ్వు దీపం పెట్టకపోయేసరికి నీకేదో చేయడానికి. మన మనస్సు అంతే. మనం మన మనస్సుని మానసికంగా చేయాల. ఏ పూజ చేసినా ఇప్పుడు మనం పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మానసికమైన పూజ చేయండి. మీకు ఇంట్లో లేరు, బయట ఎక్కడో ఉన్నారు, మానసికంగా మీరు కూర్చోండి, ఒక చోట ప్లేస్ చూసుకొని కూర్చోండి. నేను మా ఇంట్లో ఉన్నాను, నేను ఇలా దీపం వెలిగిస్తున్నాను, నా ముందు అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలు ఉన్నాయి, నేను ఇలా అర్చిస్తున్నాను, నేను పాద పూజ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరూ. ఓకే, మరి అంటే మానసిక పూజ చేయాలన్నప్పుడు ఈ భౌతికమైన పూజలు, ఆరాధనలు, హడావిళ్ళు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇది దాటిపోతాం, ఇవి చేస్తూ పోతే అక్కడికి చేసుకుంటాం. మొదటి స్టేజ్ అంటే మొదటి స్టేజ్. ఈ పూజ, వ్రతాలు, నోములు అనేవి మనల్ని మనం డిసిప్లిన్ గా పెట్టుకొని
భగవంతుని చేరుకోవడానికి మొదటి స్టేజ్ ఇది. ఓకే. అంటే కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, మేము ఈ అవును. పూజ చేయకపోతే ఏదో అయిపోతుంది, ఈ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది. ఏమీ అవ్వదు. దీన్ని దాటి మనం ముందుకెళ్ళాలి. మన మనస్సులోనే మనం పెట్టుకోవాలి, మన మనస్సుతోనే మనం పూజ చేసుకోవాలి భగవంతుడికి. ఆ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరూ. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం, మనం ఏం చెప్తాం, ఒక మూలను కూర్చొని కృష్ణారామ అనుకో అంటాం. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు మానసికమైన పూజ అలవాటు పడతారు. అలా మానసికంగా మనం వయసు అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే ఇప్పటి నుండి చేస్తేనే కదా. అవును. ఇప్పుడు డైలీ మనం దీపం వెలిగిస్తున్నాం, ఎక్కడో మైండ్ పెట్టుకొని దృష్టి పెట్టుకొని దీపం వెలిగిస్తే నువ్వు ఎలా వెలిగిస్తున్నావు, నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఎలా గుర్తొస్తుంది? నువ్వు 5 నిమిషాలు దేవుడి విగ్రహాన్ని చూస్తున్నావు, నువ్వు బాగా ధ్యాస పెట్టి దేవుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు కళ్ళు మూసుకుంటే అలా నీ కళ్ళలోకి వచ్చేయాలి. మన ఇంట్లో ఉండే దేవతామూర్తులు లేదా ఏదైనా గుళ్ళోకి వెళ్ళినాం మనం, ఆ దేవతామూర్తి మనకు అలా కల్లో కనిపించాలంటే నువ్వు దృష్టి పెట్టి చూస్తేనే కదా. అవును. ఎక్కడో మనసు పెట్టి నేను పూజాధికాలన్నీ చేసేస్తున్నానంటే నువ్వు మానసిక పూజ ఎలా చేయగలవు? ఈ స్టేజ్ ని దాటి రావాలి అంటే ఇక్కడ చాలా డిసిప్లిన్ గా, ఇంట్రెస్ట్ గా, శ్రద్ధగా చేయాలి. ఇవి చేస్తేనే మనం ఆ స్టేజ్కి రాగలం. ఓకే. నిత్య దీపారాధనలో ఎవ్వరూ ఏం డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు. సూర్యోదయానికి మునిపే దీపం పెట్టుకోవాలి, తర్వాత సూర్యాస్తమయం తర్వాత దీపం పెట్టుకోవాలి. ఓకే. 2 సార్లు. నైవేద్యం పండ్లో ఫలమో ఏదో ఒకటి, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా, అది భగవంతుని దగ్గరికి పెట్టి భగవంతునికి చూపించి మనం తీసుకోవడమే. ఓకే. ముందుగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు, నిత్య పూజ చేసేవాళ్ళు ఆచమనీయం ఖచ్చితంగా చేసుకోవాలి. అవునా? నిత్య పూజకి కూడా ఆచమనం, సంకల్పం 2 ఉంటాయి. ఎందుకంటే మనం నోట్తో ఏదేదో మాట్లాడింటాం, ఆ టైం వెళ్తాం దేవుని రూమ్లోకి, టకటక పూజ చేసేయకూడదు. చేత్తో ఏవేవో ముట్టుకొని ఉంటాం. ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి, మన చేతులు, మన నోరు. ఆచమనంతో శుద్ధి అయిపోతుంది. ఓకే. సంకల్పం మనం ఇప్పుడు అందరికీ కోరికల మేరకు చేస్తుంటారు కాబట్టి మన కోరిక స్వామికి చెప్పుకొని, అక్షంతలు పూలు చేతిలో పట్టుకొని స్వామికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అంటే పువ్వులు లేనిది అసలు పూజ చేయకూడదా? అలా ఏం లేదండి. పువ్వులు ఉంటేనే పూజ, ఏమీ లేకపోయినా కూడా పూజ చేయొచ్చు. ఓకే. దాన్నే మానసిక పూజ అంటారు. ఓకే. అంటే చాలా మందిలో ఉన్నాయి ఈ సందేహాలు కూడా. అంటే నిత్య దీపారాధన కూడా ఖచ్చితంగా పువ్వులు ఉండాల్సిందేనా? మళ్ళీ ఈ పువ్వులు కూడా దీపారాధన అయిపోయినాక పెట్టాలా, ముందే పెట్టాలా? దీపారాధన వెలిగించేటప్పుడు, దీపం వెలిగించేటప్పుడు అగరబత్తితో వెలిగించాలా, అగ్గిపుల్లతోటే వెలిగించాలా? ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ నమ్ముతున్నారు కాబట్టి నిజంగా మీకు తెలిసినంత వరకు ఇవి ఎలా ఆచరించవచ్చో చెప్పండి. పువ్వులు లేకపోయినా పూజ చేసుకోవచ్చు. పువ్వులే ఉండాలనేది ఏం లేదు. పూలే ఉండాలని అలానే పక్కింటి వాళ్ళ ఇళ్లలో పూలు తెంపుకొని వచ్చి కూడా మరీ దుర్మార్గం, దొంగతనంగా ఇవన్నీ చేసి వాకింగ్ అని వెళ్ళి పూలు తెచ్చి అలా పూజ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు దానికి ఎక్కువ పాపం వేస్తాడు. అంతే కదా, దొంగతనం చేస్తున్నట్టే ఒక రకంగా. పక్కోళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోరా, వాళ్ళ పూలన్నీ మనం కోసుకొస్తే చెప్పు. అడిగి తెచ్చుకోవడం వేరు, తెలియక తెచ్చుకోవడం తప్పు. దానికి పాపం తప్ప ఇంకేం రాదు. పూలు లేకపోయినా పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా సందేహాలు అనేసి అగ్గి పెట్టెతో పెట్టకూడదు. సరే, అగరబత్తులు దేంతో వెలిగిస్తున్నారు? అంతేగా, మ్యాచ్ బాక్స్ లేనిది అదైనా ఎట్లా వస్తుంది? అంటే దేవుడికి ఉపయోగం మనం ధూపం చూపించే అగరబత్తులని మ్యాచ్ బాక్స్ తో వెలిగించవచ్చు, అగ్గిపెట్టెతో. దేవుడికి పెట్టే దీపాన్ని వెలిగించకూడదా? ఇక్కడే ఉంది మనకి అర్థమవుతుంది. అవునా కదా? మనం వెలిగించే ధూపం దేవుడికి చూపిస్తాం కదా, మరి అగ్గిపెట్టెతో వెలిగించినప్పుడు చూపించకూడదు కదా. అవును. ఇవన్నీ లేనిపోని అపోహలండి. మనం భగవంతుని చేరుకోవడమే మనకి ముఖ్య ఉద్దేశం తప్ప ఇవన్నీ అపోహాలు. ఫస్ట్ వీటిని తొలగించుకొని నిజమైన భక్తి, నిజమైన దేవుడిని మనం చేరుకోవాలి. నిజమైన భక్తి ఏంటంటే మన మనస్సులో ఫస్ట్ భగవంతుని పెట్టుకోవాలి. ఇవన్నీ కాదు, పూలు, నూనె, ఒత్తులు, అగిపెట్టి ఇవన్నీ కాదు. మన మనస్సు నిండా భగవంతుని పెట్టుకొని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ఆయన్ని పాదాలను మనం పట్టుకోవాలి, అంతే. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయమని ఎక్కడా చెప్పలేదు. ఇవే వాడాలని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అంతా చెప్తున్నారు బయట, అంతే తప్ప నేనైతే వీటిని ఎంకరేజ్ చేయను.
ఓకే. ఇప్పుడు నిత్య దీపారాధన విషయానికి వస్తే ముందు ఇంట్లో దీపారాధన అయిపోయినాక తులసమ్మ దగ్గర ఆరాధన చేయాలా, లేదు అంటే ముందు తులసి దగ్గర ఆరాధన చేసిన తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో చేయాలా? ముందుగా తులసి కోట దగ్గరే దీపం పెట్టుకోవాలి. మనము పొద్దున్నే విష్ణువుకి అని చెప్పాం కదా. అవును. ఉదయ సమయం విష్ణువుకి అనేసి 5:45, 5:30 లోపు తులసి కోట దగ్గర పెట్టేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నిత్య దీపారాధన మగవారు చేస్తున్నప్పుడు తులసి దగ్గర మగవారు దీపారాధన చేయకూడదు అంటారు. నిజంగా చేయకూడదా? ఒకవేళ చేయొచ్చు అంటే వాళ్ళు ముందర అక్కడ వెలిగించిన తర్వాతే లోపల వెలిగించాలా? ఒకవేళ మగవాళ్ళే ఇంట్లో చేస్తున్నారు అంటే చేయొచ్చు. తులసి కోట దగ్గర మగవాళ్ళు కూడా దీపం పెట్టచ్చు. అక్కడ ఉండేది సాక్షాత్ అమ్మవారు. ఆడవాళ్ళే పెట్టాలనే రూల్ ఏం లేదు. ఒకవేళ భార్య భర్త ఇద్దరు చేసుకుంటున్నారు అంటే భార్య పోయి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి, భర్త ఇంట్లో దీపం పెట్టాలి. ఇద్దరు చేస్తున్నారు అంటే. లేదు ఒక్కరే చేస్తున్నారంటే భర్తే వెళ్ళి పెట్టుకోవచ్చు. ఓకే. అబ్బాయిలు చేయొచ్చు, చేయకూడదు అనేది అయితే ఏం లేదు. ఇందాక మీరు అన్నట్టుగా భగవంతుడు ఏమి అందరికీ విరోధి కాదు, లేకపోతే శాడిస్టు కాదు ఏదో చేసేయడానికి. మనకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోవడమే. ఒక్కటండి, ఒక్కరికి హాని చేయకోకున్నట్టు మనం ధర్మంగా ఈర్ష ద్వేషాలు లేకోకున్నట్టు ఉండి భగవంతుని పట్టుకోవాలి. ఇవి లేకపోతే మనం భగవంతునికి అన్ని ఉపచారాలు చేసినట్టే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. అమ్మ తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి